హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్. ఒకటి ఈరోజు అయితే మన ఆడబోతున్నాం అనమాట. మన సర్వైవల్ వరల్డ్ డిఎస్ విత్ శ్రావణ్ గేమర్ అయితే. ఇప్పుడైతే మనం అయితే ఒక కేవ్కి వెళ్తున్నాం. అది ఇప్పుడైతే ఎత్తుక్కుంటున్నాం కేవ్ అనమాట. శ్రావణ్ గడు ముందే వీడియో ఆన్ చేస్తాడు, నేను మర్చిపోయా. కేవ్ వెతికే దారిలో కేవ్ వెతుకుతున్నాగా అట్లా మర్చిపోయాం అనమాట. ఇంక ఇప్పుడైతే మనం కేవ్ వెతుకుదాం. మనం ఒక కేవ్ చూసాం, భలే ఉంది కేవ్. అది ఇప్పుడు ఎక్కడ ఉందో గుర్తురా. ఏమంటే క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకుంటావా? చేసుకో. చాలా చెస్ట్లు చాలా ఉన్నాయి. ఒక 10 చెస్ట్లు అయినా ఉంటారా? అంతేనారా? అరే ఇక్కడ పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. ఏంటిది? సామాన్లు. అమ్మ పెట్టారా పాప. ఎమరాల్స్ ఎందుకురా ఎక్కడ పడితే అక్కడ పడేస్తావు? ఎమరాల్సేగా. సరే గైస్, ఎప్పుడోకప్పుడు మనకి ఫార్చ్యూన్ 3 దొరికింది అనుకో, ఒక బుక్ 10 డైమండ్స్ 10 ఎమరాల్స్ అడిగాడు అనుకో, అప్పుడు చెప్దాం. ఓకే పిల్ల, నాకు ఒకేమో అనుకున్నా. సో గైస్ ఇప్పుడైతే విశాల్ కూడా ఏడ్రారే. అరే పద్దాకలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నువ్వు ఎదుక్కోవడానికి వెళ్తున్నారా? ఎదుక్కోవడానికి ఇటు వెళ్ళుంటాడు, చూద్దాం మరి. మనం ఫస్ట్ స్టిక్స్ చేసుకొని లోపలికి వెళ్ళాం. అరే ఫర్నెన్స్లో కోల్ ఉంటుంది కదా, అక్కడ తీసుకురావా? టీపీ అవుతుంది. కోల్ ఉంటుంది కదా, తీసుకురాపో. టీపీ అవుతుంది అంటే సరిపోదు. ఇప్పుడైతే కోల్ అయితే తీసుకుంటాం మనం. అమ్మా అయ్యా, నువ్వు అక్కడ చచ్చిపోతావా? నాతో ఎందుకే ఫైట్ చేయడం? ఏంటి ఇక్కడ జాంబీ గాడ్లే పేర్ల కాలిపోతున్నాడు, నాతో వచ్చి ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే వెళ్దాం. అక్కడ ఫర్నెస్ పెట్టాం సార్, అక్కడ ఉన్నాయి. అమ్మా ఎంత కోలం? అరే నేను చాలా చూసాను, పక్క దాంట్లో ఉంటుందిరా. 26 కోల్. ఓకే గైస్, చాలా జాబ్ తీసేసుకున్నాడు. ఇక్కడైతే వీడు జాబ్ తీసుకున్నాడు గైస్. ఇప్పుడైతే కేవ్కి అయితే వెళ్దాము. మరి ఏమిద్దో చూద్దాం. ఈడేదో చెప్పాడు గైస్, పెద్ద కేవే, చాలా మెటీరియల్స్ ఉన్నాయి అందులో అని చెప్పాడు. అప్పుడైతే పైన నాకు వైరంగా అనిపించింది. ఇక్కడ పైన నన్ను ముగ్గురు వేసుకుంటున్నారు. ఇది 4th ఎపిసోడే, కానీ 10th ఎపిసోడ్ కొంచెం రివీల్ చేస్తారు. ఐరన్ ఫామ్ అయితే కడతాం గైస్ 10th ఎపిసోడ్లో. చెప్పడం మర్చిపోయాం, మేము ప్రతి 10th ఎపిసోడ్కి మేమైతే 10th 20th అంటే స్నీకే ఉండరా. నేను ఇక్కడ అన్నీ చేస్తాను. ఐరన్ తీసుకోపో. అరే పికాక్స్ ఉందిలే. ఐరన్ అయితే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే హాపర్స్ కావాలిగా. మళ్ళీ ఐరన్ ఆర్మర్ కూడా అయిపోవచ్చింది అందుకే. అరే అక్కడికి అమ్మ అరుసరికి ఎందుకు రారా? దండం పెడతా కింద రారా. ఇక్కడ నన్ను చూడరా, ఎట్ట కొడుతున్నారా? అమ్మా ఒక్కడు హెల్త్ కూడా లేదురా. టచ్లు పెడతా ఆగురా. టచ్లు తొందర రారే, నాకు కూడా హెల్త్ లేదు. అమ్మా ఆఫట్ అమ్మా ఈడ ఒకటి గైస్. అమ్మా నన్ను చంపేశాడు. ఈ స్కెలిటన్ గాడు, ఇద్దరు స్కెలిటన్లు వేసుకుంటున్నారు. ఇంకో స్కెలిటన్ ఎక్కడ? సో గైస్ ఈ స్కెలిటన్ గార్డ్ అయితే ఇంకొక హిట్ ఒక్క అని హిట్లు అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ డైమండ్స్ ఉంటాయేమో చూద్దాం. అరే నన్ను తీసుకునేదాకా కూడా వెయిట్ చేయగారు. బ్లాగ్ పెడతాను, జంప్ చేస్తావు. సో ఇప్పుడైతే ఐరన్ తీసుకున్నాం గైస్. ఏంద్రా మీకు స్నీక్ అవుట్ ఇష్టం?
ఇది కొట్టేదా కాపాడు బుక్. సో ఓకే ఐరన్ అయితే వచ్చింది మనకి. అమ్మ జాంబిగాడు క్యారెట్ ఇచ్చాడయ్యా మంచోడు. డైమండ్స్ కావాలి. డీప్ స్లోట్లోకి వెళ్ళగానే అది ఇది నువ్వు చూసినకేవనా కన్ఫర్మ్? ఎస్ కన్ఫర్మ్. అరే అందుకే గారా ఆ రూట్లోకి వచ్చా. అరే ఇక్కడ ఒకటి 2 బొక్కలు లేవురా. లోపల జాంబీస్ ఉన్నాయని అయితే బయటకు వచ్చేసి నా దగ్గరికి అయితే వచ్చాడు. అమ్మ ఒక్కళ్ళు 2 కాదురా బాబు. అందుకే ఇప్పుడైతే ఇక్కడ ఉంటాయేమో చూద్దాం. డైమండ్స్ ఐరన్ మాత్రం కుప్పలు దొరుకుతుంది. అంటే అరే ఒక్క హిట్గా చచ్చిపోతున్నారు వీళ్ళకి ఎందుకురా. ఏంటి ఎట్లా వెళ్ళారా నువ్వు? ఓకే అక్కడ గ్రానైడ్ ఉంది చూసావా? చూసా. కోల్ కూడా ఇంపార్టెంట్ రా. ఒక్క కోల్ తీసుకో. డైమండ్స్ కోసం అయితే ఎవరో లోపలికి. అరే నువ్వు డైమండ్స్ చూసానన్నావు, చూడలేదురా. ఐరన్ చూసావా మరి? ఐరన్ చూసా. పైన ఉంది కదా. పైన ఐరన్ ఉందంటే పెద్దకే అనుకుని పెద్దకే మంచి ఐరన్ దొరుకుతుంది. అందుకే పైన ఐరన్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఇంకా ఐరన్ ఉంది, దాన్ని కూడా తీసేద్దాం. ఇప్పుడు టోటల్ ఎంత ఐరన్ చూద్దాం. 24 ఐరన్ నిజంగా మంచిగా. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ అయితే వద్దాం. ఏం లేవులే పారా అనుకో, ఏం లేవు. ఏంటి ట్రైన్ లేదా? పైకి అవును. ఎవరిని ఇక్కడ ఉంది ప్లేస్? అక్కడ ఉందా? ఉందిరా. ఉందిరా. లేదు పా చెప్పాగా చూసాను. అంటే చిన్నదే చూసాను. అమ్మ అవిచ్చా వారి నాకేసాడు రా వీడు. నాకు వెళ్ళిపోవాలి. నేను అది బతుకుతా. నాకు ఇది ఇచ్చేసిపోయాడు. పాయిజన్ కాదే గ్లోయింగ్ స్టోన్ డస్ట్ అంట. అది కూడా ఇచ్చేసిపోయాడు. గ్లో స్టోన్ డస్ట్ అది కూడా ఇచ్చాడు. గ్లో స్క్విడ్ ఏదో ఉంటుంది. గ్లోయింగ్ శాఖ ఏదో ఉంటుంది. గ్లోయింగ్ స్క్విడ్ అదే గ్లోయింగ్ శాఖ ఇంకా గ్లోయింగ్ ఇంకా శాఖ రాది. అదేలే ఏదంటే అమ్మ పెద్ద కేవే గారా. ఐరన్ అయ్యా ఎంత దొరుకుతుందో మాటలో చెప్పలేదు. స్టాక్ దొరికితే రాకరేపురా ఎక్కడ పోయాను? ఎవరిని నేను చచ్చిపోయానురా. తొందరగా వస్తే కొంచెం అంతా ఎక్కడున్న ఐరన్ దీవాకే నువ్వు ఎక్కడున్న ఐరన్ దీవాక నువ్వు చాలా ఐరన్ తీసావు నువ్వు. అరే ఎట్లాగో ఇద్దరం హాఫ్ చేసుకోవాల్సిందే. అంటే అదొక ఎంటర్టైన్మెంట్. ఐరన్. సో ఇప్పుడైతే పికాక్స్ చేసుకోవాలి. పికాక్స్ మన దగ్గర కామా చంపేశాడు ఎవరు? అరే అక్కడ చాలా పెద్ద బొక్కలు ఉన్నారా. అరే స్కెల్టన్స్ ఈ మధ్య క్రీపర్ల కంటే డేంజరస్ అయిపోతున్నారు. మన దగ్గర కూడా ఒక భూ ఉంటే పడుకుందామా? వద్దులే. అరే నైట్ అయిందిరా బయట. ఇప్పుడు బాగా జాంబీస్ వస్తారా. ఏం కాదు. అరే 46 ఐరన్ అంటరా. 12 ఐరన్ అంటరా. 12 ఐరన్ అంట. అది ఎక్కడ ఒక క్రేపర్ ఇంకో క్రేపర్ని చంపిస్తుంది. అబ్బా సూపర్ రా. అటుపక్క బొక్కలాగా నేను పోయి సెచ్చా. బొక్క కాదు బొక్క. క్రేపర్ బాబాయ్ బో ఇంతలాగా అవుతుంది. అవునులాగా కదా ఎవరిని ఇటైతే ఏంటి తిరిగి మళ్ళీ అట వస్తున్నావు. మొత్తం కనెక్టెడ్ ఇంటర్ కనెక్టెడ్ మొత్తం. ఎవరిని నాకు దారుణమైన లాగా అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుకోండి, ఎందుకంటే ఏం కనిపిదు. టార్చులు చేసుకోవడం ఏం చేసుకోడు. మరి ఉన్న టార్చులను నువ్వు తీసుకుంటే నేనేం చేయాలి? ఓకే నువ్వు ఫర్నేస్ అక్కడ నుంచి టార్చులు సరే అట్లా మొత్తంతో వచ్చింది నాకేరా. తీసుకో. నా దగ్గర లేదనుకుంటున్నా. ఏంది లేవు. అంతకన్నా 3 ఉన్నాయి నా దగ్గర. 40 టార్చెస్ అయినా ఒరినారే నాకు లాగ్ చూడు కట్ అవుతుందా. ఇందాకైతే ఒక టార్చ్ మనం ఇంకో ముందుకు వెళ్దాం.
అరే నాకేంటో లాగ్ డైమండ్స్ హంటింగ్ అయితే చేస్తున్నావు ఇప్పుడు. నేను ఐరన్ హంటింగ్ చేస్తున్నా. డైమండ్స్ లేవు లేవు లేవు. ఎందుకన్నా పెద్దకే ఒకటి ఉంటుంది, దాంట్లోకి కూడా వెళ్దామా? అరే డైమండ్స్ దొరకాలంటే ఎంత వెళ్ళాలరా కిందకి? డీప్ స్లెడ్ దాకా వెళ్ళాలి. మైనస్ ఎంత అన్నావుగా? ఆయన గుర్తులేదు, -23 అనుకుంటా. 23, 56 23 ఉంటుంది. ఇంకేం బొక్కలు ఉన్నారా? బొక్కల ఇంకా చచ్చి నన్ను ఒకసారి నన్ను చంపేరా. నువ్వు కూడా చచ్చిపో. వై ఇంకేడ అయిపోయింది. ఇంకొకే ఉంది, ఎదుగుతా. ఇంకొకే ఉంది, ఇంతకన్నా పెద్దగా ఉంది. వెళ్దామా వద్దా? ఎందుకన్నా పెద్ద కేవ్, ఓపెన్ కేవ్ పెద్దగా ఉంటుంది. కిల్ మీ. సో అరే ఎందుకు చంపేస్తున్నావురా? ఏంది అక్కడికి వెళ్ళిపోవాలి, నన్ను చంపే. సో గాయస్ ఇప్పుడైతే ఇంటికైతే వెళ్దాం. చంపేసింది ఇంటికి వెళ్ళడానికేరా. పడుకుందాం దారా, రేపు పొద్దున్న ప్రయాణం మొదలు పెడదాం. ప్రయాణం చేయాలి. సో ఇప్పుడైతే తీసుకుని చేతిలో అయితే పడుకున్నా. అప్పుడైతే నేను ఏం చేసేవాడిని అంటే పికెక్స్ అనుకొని తయారు చేసుకున్నాను అప్పుడప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీట్ తయారు చేసుకో. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నావురా? స్టిక్స్. నాకు పికెక్స్ కావాలి. చేసుకో. ఉన్నాయి, 2 స్మెల్టింగ్లో పెట్టేసి వచ్చాను. నా దగ్గర కూడా ఉంది, చెత్త. ఆగు, ఇంకా తీసుకో. ఇంకా పడేసా, అదిగో తీసుకో. అరే స్పైడర్స్ తీసుకుందాం అనుకుంటుందిరా. స్టిక్తో చచ్చిపోయింది అంటారా? ఇచ్చారా? పడేసా, చూసుకోరా. దొరికిన 60 ఐరన్, 30. అది కొత్త ఆర్మర్ చేసుకోవాలి కదా, నీదే అయిపోతుంది కదా హెల్త్. నాది ఇంకా చాలా ఉంది. నాది గోల్డ్ ఆర్మర్ ఉంది. గోల్డ్ ఆర్మర్ హెల్త్ ఎక్కువ ఉంటుందా? ఉంటుంది. ఆర్మర్ హెల్త్ ఎక్కువ ఉంటుంది, టూల్స్ అంత ఎక్కువ ఉండదురా. ఒప్పుకుంటా, టూల్స్ అయితే అంత ఎక్కువ ఉండదు. అమ్మో రేపడు అని నేను ఒకసారి ఎగ్జిట్ చేస్తా 1 minute. ఇంకంతే. అంటే గైస్ మనం ఇంత ఎక్స్ప్లోర్ చేసి మనం వీడియో ఆఫ్ చేసేసాం అనమాట. వీడియో ఆఫ్ చేసి ఆన్ చేయడం మర్చిపోయాం అనమాట. ఇంకా ఇది ఇంకా మనం ఏం చేయను, ఇంక ఇదంతా శ్రావణ్ గారి వీడియోలో చూడండి. ఇది కొంచెం అయితే నా వీడియోలో అప్లోడ్ అయ్యింది. ఇంకా టాటా, సీ యూ, గుడ్ బాయ్.